నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. చంద్రబాబు ప్రభుత్వం రైతుల పాలిటి శాపంగా మారింది. రాజధాని అమరావతికి భూమి ఇచ్చిన ఓ అన్నదాత తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్లతో పాటు గ్రామస్తులందరి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కుప్పకూలాడు ఆ రైతు. ఏపీ రాజధాని అమరావతిలో మందడంలో నేషనల్ హైవే 8 రోడ్డు నిర్మాణంపై నిర్వాసితులతో జరిగిన గ్రామ సభలో రామారావు అనే రైతు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలను కోల్పోయాడు. కుప్పకూలటానికి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాడు. మంత్రి నారాయణే తమకు అన్యాయం చేశాడని రైతు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలో మాట్లాడిన రామారావు స్వయంగా మంత్రి చెప్పటంతోనే తమకు వాగులో ఫ్లాట్లు ఇచ్చారన్నాడు. అప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడ ఎలా ఉంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజధానికి భూమిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశపడ్డ రైతు ప్రాణాలు కోల్పోవడంతో మందడంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీసుకునే లెక్క తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో, హైదరాబాద్ నిన్న కూటమి ప్రభుత్వ వైఖరితోనే రైతు రామారావు చనిపోయారని తాడికొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డైమండ్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు రైతుల వద్ద భూములు తీసుకుని వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. పూడ్చిన చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఆ రైతు చెప్పిన మాటకి మీకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇస్తాను నేను. ఒక్కసారి మీరు చూడండి. ఇది తుళ్ళూరుకు సంబంధించి 33 ఎకరాల చిల్లర. 33 ఎకరాల చిల్లర ఏంటిది? చెరువు. బాగా గుర్తుంచుకోండి, ఇది చెరువు. ఈ చెరువును ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? పూర్తి చేశారు. పూర్తి చేసి ఏం చేశాడు? రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరేమో పట్టాలాంటి తీసుకున్నాడు రైతుల దగ్గర నుంచి. ఈ చెరువులో ఈ రైతులకు అందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు, ప్లాట్లు ఇచ్చాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు రైతుల దగ్గర తీసుకున్నటువంటి పట్టాలకి చెరువులో మీరు ప్లాట్లు ఇస్తే రేపొద్దున వాళ్ళకి లీగల్గా ఎలిజిబుల్గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యంతో శ్రీవారి భక్తులకు తిప్పలు తప్పటం లేదు. గతేడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న దుర్ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. అందుకు అలిపిరి దివ్య దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాటే నిదర్శనం. వారాంతపు సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. పండగలకు ముందు సెలవులు వస్తాయని, ఆ సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారని అధికారులకు ముందే తెలుసు. అయినా టీటీడీ అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోకపోవటాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండి 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు భక్తులు. తిరుమలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి కారణంగా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేసింది టీటీడీ. అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి బారులు తీరాయి. తిరుపతిలో మళ్లీ తొక్కిసలాటకు టీటీడీ బోర్డు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శ్రీవారి భక్తుల భద్రతను గాలి కుదిలేశారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ఘటనలు జరిగినా మీలో మార్పు రాదా అని ప్రశ్నించారు. బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలనని గాలి కొదిలేసి
ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర, శని, ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. ఇసుక దందా కోసం బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాములను కూలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు, కానీ కట్టిన చెక్ డ్యాములను కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో, 100 రోజులు లాంటివి నరికితివి, ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చేయి, రోజు ఏడుచుడు ఎందుకు? ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచార్యులతో పాటు పార్టీ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంపై నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. సమావేశ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు, పవన్ ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారని విమర్శించారు. వైఎస్ జగన్ పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన పెద్దిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతూ ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తూ ఉన్నారు, ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. రంగా వేసిన బాట ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు. వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారంతా రంగా వారసులేనని చెప్పారు. ఎవరు ఏం చేసినా అదే కల్మషం లేని మనసుతో నిష్కల్మషంగా, పక్షపాతం అనేది లేకుండా నిజంగా పేదవాడికి చెయ్యాలి అనుకుంటే అది కుటుంబ సభ్యులే కానక్కర్లేదు, ఆ యొక్క రంగగా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడా వారసులతో సమానం అని చెప్పని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యాకే వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు నుంచి కూటమి నేతల ర్యాలీకి అనుమతిచ్చారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు పోలీసులు బార్కేడ్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు.
పేర్ని నాని గట్టిగా నిలదీయడంతో పోలీసులు ర్యాలీకి అనుమతిచ్చారు. కూటమి సర్కార్ కక్షపూరితంగా అరెస్టు చేసిన సిపిఎం నేత అప్పలరాజు కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు పరామర్శించారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ పీడీ కేసును ఉపసంహరించుకొని ఆయన్ని విడుదల చేయాలి, ఇది తక్షణం. రెండవది, ఆయనకు అక్కడ ఉన్న రోజుల్లో ఆయన రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. మూడవది, ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇది మిస్ ఆయన ముఖ్యమంత్రి రాజేపేట ప్రజలను పిలిచి ఇక్కడ మేము బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాము అని చెప్పాడు. మరి చెప్పిన మాట అమలేది? బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటే ముఖ్యమంత్రి మాటలు నిజాయితీ ఉన్నట్లు లెక్క. కాబట్టి తక్షణం ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి. ఏపీలో కొంతమంది పోలీసుల తీరు అత్యంత పైశాచికంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. పోలీసుల వైఖరి వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు. ప్రశ్నించే గొంతులను నులిమేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. మేము ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థలను నాశనం చేస్తుందనేది వాస్తవం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేయడమే మీ అజెండాగా పెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మీ ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. భూ వివాదంలో పోలీసులు ఎత్తే దళితులపై స్కూల్ యాజమాన్యం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అరుంధతివాడలో జరిగింది. అరుంధతివాడ గ్రామం పక్కన ఉన్న 7/5, 13 సర్వే నెంబర్లలో భూమి విషయంగా కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడి తులసి స్కూల్ యాజమాన్యం తులసి ఆధ్వర్యంలో ఆమె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. అడుగున దళితులపై కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన దాడిలో పలువురు దళితులు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు ఉంటే సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న మన ప్యానెల్ మరోవైపు రేసులో ఉంది. స్టార్ ప్రొడ్యూసర్స్, చిన్న నిర్మాతలు ఫైర్ అయ్యారు. చిన్న సినిమాలకు ఎటువంటి సపోర్ట్ లేదని వాపోయారు. ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు. సార్, మేమందరం వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండవది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. వైజ్ఞానిక దృక్కోణం భారతీయుల డిఎన్ఏలోనే ఉందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. దానిని జాగృతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. భారత విశ్వగురుగా అవతరించేందుకు ఇది కీలకమని పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. विश्व को इन सारी समस्याओं से राहत दिलानी है. ये काम कर सकने वाला भारत खड़ा करने के लिए, जैसे भौतिक विकास एक के बाद एक अच्छा हो रहा है, आगे भी होगा. आर्थिक दृष्टि से हम शक्ति बनेंगे, सामरिक दृष्टि से शक्ति बनेंगे, ज्ञान के दृष्टि से भी हम शक्ति संपन्न होंगे. वैसे धर्म की दृष्टि लेकर स्वयं केवल शक्ति संपन्न नहीं होंगे, संपूर्ण दुनिया को नई शक्ति देंगे, नई दृष्टि देंगे. అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోడులో జనసేన నేత పెనిశెట్టి బుజ్జి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. న్యాయం కోసం వచ్చిన దళిత నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశాడు పెనిశెట్టి బుజ్జి.
నిన్న శివకోడులో జరిగిన జాతరలో దళిత బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం దళిత నాయకులతో కలిసి శివకోడు గ్రామానికి చేరుకున్నారు. వారిపై జనసేన నేత పినిశెట్టి బుజ్జి విచక్షణారహితంగా దాడి చేశాడు. నిన్న జరిగిన జాతర కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మైనర్ బాలికలతో అసభ్యకర డాన్సులు చేయించారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. జాతర జరుగుతున్న సమయంలో బాలిక మరణించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిక మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వచ్చిన తమపై జనసేన నేత పినిశెట్టి బుజ్జి దాడి చేశాడని, అతనిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకుడు పినిశెట్టి బుజ్జి దాడిని ఖండిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. న్యాయ పోరాటం చేసే వారిపై కులం పేరుతో దూషించడాన్ని తప్పుబట్టారు. పరుష పదజాలంతో దళితులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ చెలో రాజోలుకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. దారి ఇవ్వలేదని బైరెడ్డిపల్లె మండలం మిట్టపల్లిలో కొబ్బరి చెట్లను నరికివేశారు. నాగిరెడ్డిపల్లికి చెందిన వారే కొబ్బరి చెట్లను నరికారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో విచారణ ఉండగానే దాడి చేసి కొబ్బరి చెట్లను నరికేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కిషోర్ కూడా చేపిస్తాండేది, ఇదంతా కిషోర్ కూడా చేపిస్తాండేది. మా మీద చాలా కుట్రుంది, మా బిడ్డల మీద కన్నా, మా ఇంటి మీద, మా భూమి మీద కన్నుబడి. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పిపెట్టాడు భర్త. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వెంకటేష్ త్రివేణి. ఇళ్లలో పనిచేసే త్రివేణి ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా భర్త అనుమానించేవాడు. తల్లితో పాటు నిద్రపోతున్న కుమారుణ్ణి బయటకు తీసుకొచ్చి భార్య త్రివేణికి నిప్పిపెట్టాడు భర్త. కుమార్తెను ఇంట్లోనే వదిలేసి కుమారుడితో కలిసి వెంకటేష్ పారిపోతున్న విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తల్లికి కన్న తండ్రి నిప్పండించడంతో భయాందోళనకు గురైన కుమార్తె అక్కడి నుంచి పరారై ప్రాణాలు దక్కించుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 4 మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతూ ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళుతోంది. బస్సులో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. మృతులను హైదరాబాద్లో నిజాంపేట్కు చెందిన గుండేరావు, శ్రావణ్, నరసింహ, బన్నీల్గా గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి రోడ్డెక్కితే వాహనం సీజ్ చేయడమే కాదు, జైలుకు సైతం పంపుతామని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31 హైదరాబాద్లో జీరో యాక్సిడెంట్ నైట్గా చేయడానికి సిపి సజ్జనార్ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశారు. న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తూ చేసుకునే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలకు వెళదాం. వీర్బాల్ దివాస్ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో బాలల పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలను, ప్రతిభను ప్రదర్శించిన పలువురు చిన్నారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ను అందుకున్నారు. ఐపీఎల్లో సత్తా చాటి స్టేట్ టోర్నీలో అదరగొడుతున్న బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికులకు మంచినీరు అందించి తన వంతు సాయం చేసిన పంజాబీ పిల్లాడు శ్యామ్ సింగ్ బాలల పురస్కారం వరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చేది జెన్జీ జనరేషన్ ఆల్ఫా అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నవ యువతరంపై తనకు పూర్తి భరోసా ఉందని తెలిపారు. వయసుతో ఎవరూ చిన్న పెద్ద కాలేరని, చేసే పనులే చిన్న పెద్దలను నిర్ధారిస్తాయని తెలిపారాయన.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ స్పందించింది. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. బంగ్లాదేశ్లో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హత్యలు, దహనాలు, భూ ఆక్రమణలు సహా 2900కు పైగా హింసాత్మక ఘటనలు మైనారిటీలపై జరిగాయన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. The unremitting hostility against minorities in Bangladesh, including Hindus, Christians, and Buddhists, at the hands of extremists, is a matter of grave concern. We condemn the recent gruesome killing of a Hindu youth in Maimen Singh and expect that the perpetrators of the crime would be brought to justice. Over 2,900 incidents of violence against minorities, including cases of killings, arsons, land grab, have been documented by independent sources during the tenure of the interim government. These incidents cannot be brushed aside as mere media exaggerations or dismissed as political violence. భారత్లో అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నేరగాళ్లను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎక్కడ దాక్కున్నా ఎక్కడికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని తేల్చి చెప్పింది. ఈ విషయంపై సంబంధిత దేశాలతో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. కేరళలో తొలిసారిగా తిరువనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. కొడంగనూర్ కౌన్సిలర్ వివి రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. మొత్తం 101 స్థానాలకు రాజేష్ 51 ఓట్లు సాధించారు. కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి ఇది బెస్ట్గా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. డిసెంబర్ 28న కర్ణాటకలోని కర్వార్ హార్బర్ నుంచి ప్రయాణం సాగించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. శనివారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రపతి గోవా, జార్ఖండ్, కర్ణాటకలో ప్రయాణించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్వార్ హార్బర్కు వెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదివరకే రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన రాష్ట్రపతి మరో 2 రోజుల్లో జలాంతర్గామిలో ప్రయాణించిన మహిళా రాష్ట్రపతిగా గుర్తింపు సాధించనున్నారు. దేశంలో రైలు ఛార్జీలు పెరిగాయి. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును గురువారం రైల్వే శాఖ నోటిఫై చేసింది. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి జనరల్ క్లాస్లో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజాగా పెంపుతో ఈ సంవత్సరంలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలు పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. జపాన్లో భారీ రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి 15 వాహనాలు దగ్ధమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జపాన్లోని మినాకుమి, గుమ్నా మధ్య కనెట్స్ ఎక్స్ప్రెస్ వేలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఎక్స్ప్రెస్ వేలో వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో 2 వెహికల్స్ అదుపు తప్పి ఢీకున్నాయి. దీంతో వాటి వెనుక ఉన్న వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొని కుప్పగా పోగయ్యాయి. అందులో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు మిగతా వెహికల్స్ను అంటుకున్నాయి. దాంతో 15 వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసాయి. ప్రమాదంలో గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించారు సహాయ అధికారులు. ఆఫ్ఘనిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మరింత బలపడుతోంది. కొత్త ఏడాది సంస్థ కార్యకలాపాలను విస్తరించేలా ప్రణాళికలను చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది టీటీపీ. సలీం హక్కానీ నాయకత్వంలో సైన్యం నడుస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టడంతో పాక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. సముద్రం అడుగు నుంచి ప్రయోగించే రహస్య ఆయుధాల గురించి అధికారులతో సమీక్ష జరిపారు. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు కిమ్. రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక ఆదేశాలకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా తమ ఆయుధ కర్మాగారాలను వరుసగా సందర్శిస్తూ ఆయుధ సంపత్తి వివరాలను తెలుసుకుంటున్నారు. సమావేశంలో దేశ సాయుధ దళాల డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు సూచీలను ముందుకు నడిపించే అంశాలేవీ లేకపోవడంతో బుల్ ప్రభావం చూపలేకపోయింది. ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, సెన్సెక్స్ గడువు ముగియటంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మందగించింది. సెన్సెక్స్ 367 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 99 పాయింట్లు లాస్ వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 89.86 వద్ద కొనసాగుతోంది. పసిడి పరుగు కొనసాగుతుంది. ఇవాళ 10 గ్రాముల గోల్డ్పై 770 రూపాయలు పెరిగి దీంతో 24 క్యారెట్లు బంగారం ధర 1,40,020 రూపాయలకు పలుకుతుంది. మరోవైపు వెండి బంగారానికి మాత్రం తగ్గడం లేదు. కేజీ వెండిపై ఇవాళ ఒక్కరోజే 9,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,54,000 వద్ద స్థిరపడింది. శ్రీలంక విమెన్స్ తో జరుగుతున్న 3వ టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లంకను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగగా దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. లంక బ్యాటర్లలో దులాని 27, పరీరా 25, దిల్హారి 20 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఇక మిగిలిన ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.